కాంగ్రెస్ దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ అంటే బీఆర్ఎస్ బంద్ అయిన రాష్ట్ర సమితి అంటూ చురకలంటించారు మంత్రి కోమటిరెడ్డి. హామీలపై కాంగ్రెస్ ఊసర వెల్లిలా రంగులు మారుస్తోందని కేటీఆర్ విమర్శిస్తే 3 నెలల్లో హామీలు అమలు చేయడానికి తమ దగ్గర మంత్రాలేమీ లేవంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి. రైతు బంధన వడ్డదా, తులం బంగారం వచ్చిందా, నెలకు 2500 వచ్చిందా, ఒక మా ఆడపిల్లలు ఎక్కడ ఉన్నారు, స్కూటీలు వచ్చినాయా? స్కూటీలు లేవు కానీ కాంగ్రెస్ వాళ్ళ లూటీ మాత్రం చాలు అయింది. బరాబర్ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా యథావిధిగా అరిచేతుల వైకుంఠం చూపెట్టి మోచేతికి బెల్లం పెట్టి ఓట్లు వేయించుకున్న తర్వాత ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక ఓడమల్లన్న. బీఆర్ఎస్ అనే బంద్ అయిన రాష్ట్ర సమితి, దుకాణం బంద్ అయిన రాష్ట్ర సమితి 2-3 సీట్లలో డిపాజిట్ వస్తే ఆడికే ఎక్కువ. ఇది రాసి పెట్టుకో, ఇది కోమటిరెడ్డి మాట. ఏ ఊరికి పోతే ఆ ఊళ్ళో దేవుడి మీద ఒట్టు, కేసీఆర్ తిట్టుడు, దేవుళ్ళ మీద ఒట్లు, రెండే పని, ఇంకేమీ లే. 3 నెలల్లో అన్ని జరగాలంటే మంత్రాలు వేసినది, ఆ మంత్రాలకు కూడా టైం పడుతుంది. ఆయన 15 రోజులు పూజలు చేయాలంటాడు మాంత్రికుడు. 2 నెలలు పూజ చేస్తే కానీ నీ కోరిక నెరవేరుతుంది అంటారు. మేము మనుషులం కదా మేము.